పెరియర్ రామస్వామి 50వ వర్ధంతి సందర్భంగా ఈసీఐఎల్లోని కమలానగర్లో స్ఫూర్తి గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహించిన వర్ధంతి సెమినార్. ఈ సెమినార్కు స్థానికంగా కొంతమంది విద్యావేత్తలు, సోషల్ వర్కర్సు హాజరై విజయవంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా రవి గారు మాట్లాడుతూ పెరియర్ రామస్వామి చేసిన ఉద్యమాలను, ఆయనే నాస్తికుడు కాకపోయినా ఈ దేవాలయం పైన, దేవతల పైన ఆయన చేసిన పోరాటాలను గుర్తు చేశారు. అదేవిధంగా అదే దేవాలయ కమిటీ మెంబర్గా ఉన్నప్పుడు ఆ దేవాలయ అభివృద్ధికి ఏ విధంగా పాటుపడింది కూడా వివరించడం జరిగినది. ఇది రామస్వామి గారి యొక్క వ్యక్తిత్వాన్ని, ఆయన ఉద్యమ స్వభావాన్ని వివరించిన రవి గారి నోటి నుంచే మనం విందాం. పౌర్ణమి అనేది ప్రపంచంలో, మన దేశంలో, భారతదేశంలో ప్రధానంగా అది ఒక శుభదినం, అది ఒక మంచి రోజు అనేటువంటి కార్యక్రమం ఉంది. తమిళనాడులో దానికి ప్రాధాన్యత లేదు, అమావాస్యకి అక్కడ ప్రాధాన్యత. ఈ వాస్తులు, తిథులు, గడియలు ఇట్లాంటి మంచి చెడు దగ్గర ఆయన దానికి మంచి అని చెప్పేదానికి బ్రాహ్మణ్స్ మంచి అని చెప్పింది ఏదైతే ఉందో దానికి కరెక్ట్గా ఆపోజిట్ దాన్నే మంచిది అని చెప్పేసి ప్రచారం చేసేటువంటి నేచర్. ఇప్పుడు ఏమైనా ఇల్లు కట్టుకుంటే, కొనుక్కుంటే నార్త్ ఈస్ట్ ఉన్నారంట, నార్త్ సైడ్ ఉన్నారంట, వెస్ట్ ఉందని అడుగుతారు. కానీ సౌత్ ఎవరికి కోరుకుంటారు. కానీ తమిళనాడు ఇప్పుడు మాత్రం సౌత్లో వాళ్ళ అట్లా ఇల్లు ఉండాలని కోరుకుంటారు. అంటే ఇతర ప్రాంతాలలో మంచిది అనడానికి చెడు ప్రచారం చేస్తారు. అంటే ఇవాళ మంచి వాళ్ళు చెడు ఏంటి, మంచి అనేటువంటి అంశం ఏంటంటే బ్రాహ్మిన్స్ కూర్చొని తినడం కోసం ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు, లేకపోతే విధులు, గడియలు, శుభగడియలు అనేటువంటి పేర్లు చెప్పి ప్రజల్ని మోసం చేస్తున్నారని చెప్పేసి దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఎక్కువ బ్రాహ్మణ్స్ యొక్క ఐడియాలజీకి వ్యతిరేకంగా, ప్రజలకు నష్టం చేసే విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వ్యక్తుల్లో ఈ సౌత్ ఇండియాలోనే అగ్రగణ్యంగా అవుతుందని చెప్పేస్తే దానిలో ఏమి అతిశయోక్తే కాదు. బాల్య వివాహం చేసేదాని క్రమంలో, పునర్వివాహాలకు అవకాశం లేని సమయంలో తను ఆచరించి అది ప్రజలు ప్రచారం చేశారు. తన మేనకోడలికి 13-14 సంవత్సరాల వయసు వచ్చేసరికి తన భర్త చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఇక అమ్మాయికి ఇక పెళ్లి తర్వాత ఏమీ లేదు. ఆ సమయంలో ఆ పాపని ఆ ఇంట్లో దగ్గర తీసి ఆ అమ్మాయికి వయసు వచ్చిన తర్వాత సెకండ్ మ్యారేజ్ చేస్తారు. అది చేయాలి అని చెప్పేసి పట్టుపడతారు, ప్రచారం చేస్తారు. వాళ్ళ కుటుంబ సభ్యుల్ని దాన్ని వ్యతిరేకించి, అందరినీ వ్యతిరేకించి ఒక్కడిగా నిలబడి పునర్వివాహాలు జరిపించే దానికోసం, బాల్య వివాహాలను వ్యతిరేకించే దానిలో ముందు నిలబడి కొట్లాడటం తెలియాలి. ఇట్లా మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా, దుష్ట సాంప్రదాయాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడంతో ఆగలేదు. తను 100% నాస్తికుడిగా ఉన్నాడు. కానీ వాళ్ళ ఏరియాలో ఒక దేవాలయంలో ధర్మకర్తగా ఉంటాడు. వాళ్ళ తర్వాత ఆ బాధ్యత ఈయనకే ఇస్తారు. మరి దేవుడే నమ్మినటువంటి బాధ్యత ఇస్తే ఎలా అని చెప్పేసి చర్చ వస్తుంది. ముందు ఇచ్చి చూద్దాం, తర్వాత ఏమైతే చూద్దామని చెప్పేసి చర్చ వస్తుంది. కానీ ఆ దేవాలయాన్ని నిర్వహించడంలో అంత ముందున్న దానికంటే గొప్పగా దాని యొక్క ఆదాయాన్ని పెంచి చూపిస్తుంది. అసలు మీకు దేవుడి మీద భక్తి లేదు, ఇంత గొప్పగా ఇంత నిజాయితీ ఎలా చేశారో అని అడుగుతారు. బాధ్యత లేదు, ఉన్నటువంటి అభిప్రాయాలు లేదు. జనం అందరూ నమ్ముతున్నారు, దాన్ని కూడా సక్రమంగా నిర్వహించవచ్చు. నా అభిప్రాయంతో సంబంధం లేదు, నిర్వహణకు సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ బ్రహ్మాండంగా చేశామా లేదా అంటే చేశామని చెప్పే దానికోసం దానికి సంబంధించిన కొన్ని లెక్కలు, అకౌంట్స్ చాలా క్లియర్గా చేస్తాం. అట్లా తనకి ఇష్టం లేనటువంటి పని కూడా చేసి దానిలో కూడా ఆదర్శవంతంగా ఉంది, దానికోసం అద్భుతంగా గొప్పగా పనిచేస్తాం. ఆ తర్వాత ఆయన యొక్క మంచితనం నుంచి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆ పట్టణానికి చైర్మన్గా ఆయన ఎన్నికవుతుంది. ఆ పని కూడా బ్రహ్మాండంగా నిర్వహిస్తాం.
ఇదంతా చూసి ఈ ప్రాంతం మొత్తం పెరియార్ ఫాలో అవుతున్నారు, నేను చెప్పిందని కట్టుబడి ఉంటున్నాడని చెప్పేసి గాంధీ గారు వీళ్ళందరూ రాజాజీ ద్వారా తెలుసుకొని గాంధీ గారి యొక్క కోరిక మేరకు నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వమని చెప్తాను. అయితే నేను అప్పటికే కాంగ్రెస్ పార్టీ మీద కొంత అభిప్రాయ భేదాలు ఉంటాయి. నా అభిప్రాయాలు మీరు గౌరవిస్తే మీ దగ్గర నేను జాయిన్ అవుతానని చెప్తాను. చెప్పి కాంగ్రెస్ ముఖ్యులతో మాట్లాడేటప్పుడు ఒక డిమాండ్ పెడతాను. ఇక్కడ ఉన్నటువంటి ఈ పట్టణంలో 23 మంది ఉద్యోగాలు చేస్తున్నారు, ప్రభుత్వ ఉద్యోగులు. 23 మందిలో 22 మంది బ్రాహ్మణ్స్ ఉన్నారు. మేము 85%, 86% మేము ఉంటాం. మా దగ్గర నుంచి రిప్రజెంటేటివ్ ఒక్కడేంటి? అందుకని నేను బ్రాహ్మణ్స్ వ్యతిరేకం కాదు. బ్రాహ్మణేతరులకు కూడా వాళ్ళ లెక్క ప్రకారం వాళ్ళకి ఆ ఉద్యోగాలు ఇస్తారని మీరు చెప్తారా అని అడుగుతారు కాంగ్రెస్. నేను జాయిన్ అవ్వాలని నా అభిప్రాయం ఉంది. దీని విషయంలో ఇది న్యాయమా అన్యాయమా? ఇది అన్యాయమని భావిస్తే మీరు దీన్ని లేకుండా చేస్తాను అంటే, వీళ్ళకి రిజర్వేషన్ ఇస్తాను అంటే నేను కాంగ్రెస్లో జాయిన్ అవుతానని చెప్తాను. నీ డిమాండ్ బాగుంది, వచ్చే మహాసభ నాటి చూసుకున్నాను, మీరైతే కాంగ్రెస్లో జాయిన్ అవ్వనట్ట. అప్పుడు ఆయనకున్న పదవులన్నింటినీ కూడా వదులుకొని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఆయన ఆస్తులు కూడా వేరే వాళ్ళకి అప్పచెప్పి కాంగ్రెస్ పార్టీలో ఫుల్ టైం కార్యకర్తగా ఈ స్వాతంత్రం కావాలి, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా మొత్తం ఆ ప్రాంతం మొత్తం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తాం. ఆ ప్రచారం చేసే క్రమంలో కాంగ్రెస్ పార్టీకి వీళ్ళకి అభిప్రాయ భేదాలు వస్తాయి. ప్రధానంగా ఈ విషయంలో మన కాంగ్రెస్ పార్టీలో పోస్టులు ఇవ్వడం కూడా బ్రాహ్మణేతరులకు పోస్టులు లేవు, ఉద్యోగాల్లో రిజర్వేషన్ లేదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ 2-3 మహాసభల్లో నిలదీసిన తర్వాత కాంగ్రెస్ కూడా దాటి వేస్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీని కూడా వదిలేసి తను సొంతంగా ఇప్పుడు జస్టిస్ పార్టీగా ఉన్న దానిలో పనిచేస్తూ ఉంటాడు. ఇది ఆయన ఉన్నటువంటి తనకు నచ్చకపోతే, తనకు నష్టమని భావిస్తే, తన విధానానికి భిన్నం అనిపిస్తే ఎవరినైనా వ్యతిరేకిస్తాడు. గాంధీ గారి దగ్గర ముఖాముఖి తేల్చుకుందామని చెప్పేసి గాంధీ గారి దగ్గర ఒక చర్చ జరిగింది. గాంధీ గారు అంటాడు, ఇక్కడ ఎక్కువ తక్కువ ఏంటి పెరియార్, ఎవరి వృత్తి వాళ్ళకి సమానమే కదా, బట్టలు ఉతికేవాడు ఉతుకుతాడు, దాని తప్పేముంది, పూజ చేసేవాడు పూజ చేస్తాడు, అది ఎక్కువ తక్కువ ఎక్కడుంది? ఏ శాస్త్రంలో ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ రాకుండా నువ్వు చెప్పు. కాబట్టి ఎక్కువ తక్కువ లేవు, మనందరం కలిసి స్వాతంత్రం సాధించాలా, ఈ విషయాలన్నింటినీ కూడా నువ్వు ప్రాధాన్యంగా తీసుకోవద్దు అని చెప్తాను. అప్పుడు గాంధీ గారు అడుగుతాడు, అంటే బట్టలు కుట్టేవాడు, చెప్పులు కుట్టేవాడు, పూజ చేసేవాడు బ్రాహ్మణుడు సమానమా? ఈ ప్రశ్న గాంధీ గారిని అడగకుండా బయటకు వచ్చి తనతో ఉన్నట్టు చెప్తాడు. గాంధీ గారు ఇట్లాంటి ప్రచారం చేస్తున్నాడు, మరి ఆయన పెద్దవాడు మనం చెప్తే ఎక్కడో లేదు అని అక్కడ బయటకు వచ్చిన తర్వాత వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ అక్కడ పిల్లగాడిని పిలుస్తారు. పిలిచి చెప్పులు కుట్టేవాడు, పూజ చేసేవాడు సమానమేనా అని అడుగుతాడు. అట్లంటే సమానం, మేము బ్రాహ్మణ్స్, వాళ్ళు చెప్పులు కుట్టేవాడు, చూస్తున్నాడు, వాడు లేచుడు అంటే చెప్పులు సరుకున్నాడు, చిన్న పిల్లగాడు. మరి ఈ మాత్రం జ్ఞానం గాంధీ గారు ఇంకేం కలిసి పనిచేస్తావు మరి గాంధీతో అంటాడు. అది ఆయన అడిగింది, గాంధీతో ఏం పని చేయాలి, ఎలా పని చేయాలి మనం అని చెప్పేసి ఆయన ఆ రోజు గాంధీ గారిని కూడా డిప్యూజ్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ వచ్చి బయటకు వస్తుంది. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ పెరియార్. అంతేకాదు, ఈ మధ్యకాలంలోనే సోవియట్ రష్యాలో కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో కమ్యూనిస్టులు అధికారంలోకి వస్తారు. అక్కడ ఏదో గొప్పగా జరుగుతుందని చెప్పేస్తే తను తమిళనాడు నుంచి తన ఫ్రెండ్స్తోని రష్యా విజిట్ చేయడం వస్తారు. అక్కడ స్టాలిన్ని కలిసి కొన్ని విషయాలు తెలుసుకున్నాను కదా, కానీ రకరకాల కారణాలు ఇచ్చే స్టాలిన్ ఈయనకు అపాయింట్మెంట్ ఇవ్వడం. కానీ లోకల్ రష్యన్స్తో మాట్లాడి అక్కడ ఉన్న ఆర్థిక విధానాలు, అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి, ఆ ప్రజలు జీవిస్తున్నటువంటి విధానాన్ని పరిశీలన చేసి ఇక్కడికి వస్తారు, ఇండియా వస్తారు. స్టాలిన్ ఇంకోసారి ఆయన కలవచ్చులే అని చెప్పేసి ఆయన ఇండియాకి వస్తారు. ఇండియాకి వచ్చిన తర్వాత ఆయన వ్యాసం రాస్తాడు, ఆర్థిక అసమానతలు లేనటువంటి దేశం కావాలి, దానికోసం మనం కొట్లాడాలి, అది మనకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి వ్యాసం రాస్తాడు. ఆ సమయంలో కమ్యూనిస్ట్ పార్టీని రద్దు చేసినటువంటి బ్రిటిష్ గవర్నమెంట్ ఈయన ఈ మాట అంటే, ఈయన కమ్యూనిస్ట్ పార్టీకి సపోర్ట్గా ఉన్నాడు, కమ్యూనిజం నుంచి ప్రచారం చేస్తున్నాడు, కమ్యూనిజం నుంచి ప్రచారం చేయటువంటి కమ్యూనిస్ట్ పార్టీని మనం రద్దు చేసాం కాబట్టి అరెస్ట్ చేయండి అని చెప్పేసి అరెస్ట్ చేసి 9 నెలలు జైలు పెట్టారు. అవునా? ఇదే కమ్యూనిస్ట్ పార్టీ కమ్యూనిజాన్ని ప్రచారం చేస్తున్నారని చెప్పి జైలు పెట్టి జైలు కూడా జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు ఆయనకి వచ్చిన తర్వాత కమ్యూనిజం ప్రచారం చేయడానికి, సామాజిక న్యాయం గురించి ప్రచారం చేసే దానికి సంబంధించినప్పుడు ఆయనకు ఒక చర్చ మాకు ముందుకు వస్తుంది. ఆయన దగ్గర ఒక అంటదాని వాడు ధనవంతుడైనా తను గొప్పవాడికి ఏం చూడట్లేదు. డబ్బులు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు, ధనం ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు,
కానీ వాటిని సమానంగా చూడట్లేదు. కాబట్టి ఆర్థిక అసమానతల కులరహిత సమాజం కావాల్సింది. ఈ రెండు ముందుకు వచ్చినప్పుడు కులం లేకుండా పోతే ఆర్థిక సమానతను ఎప్పుడైనా మనం సాధించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి ఈ కుల నిర్మూలన కోసం, సామాజిక న్యాయం కోసం ఫైట్ చేయడం చాలా సముచితంగా ఉంటుంది అని చెప్పేసి తను మిగిలి ఉన్న జీవితాన్ని మొత్తాన్ని ఈ ప్రచారం చేయడం కోసం, తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా, కుల అసమానతలకు వ్యతిరేకంగా, కుల రహిత సమాజం కోసం, మూఢనమ్మకాలు లేనటువంటి సొసైటీ కోసం తను పనిచేయడం కోసం నిలబడతాడు. ఆ నిలబడ్డ క్రమంలోనే తమిళనాడులో ద్రవిడ మున్నేట్ర కట్టడం అంటే డీకే ఆ పార్టీ పెట్టిన తర్వాత తన యొక్క వారసత్వాన్ని కొనసాగించే దగ్గర వచ్చినటువంటి సమస్యలను పరిష్కారం చేసుకోవడం కోసం తనకి తన ఆఫీసులో పనిచేసేటువంటి ఒక అమ్మాయితోని ఆ అమ్మాయి కోరిక మేరకు ఆ అమ్మాయి ఇష్ట ప్రకారం దీన్ని నిలబెట్టి కొనసాగించే దానికోసం అమ్మాయి పెళ్లి చేసుకుంది. అప్పటిదాకా ఆ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, అన్నాదురై కావచ్చు, లేకపోతే మన కరుణానిధి స్టాలిన్ వాళ్ళ డాడీ, ఇటువంటి అందరూ కూడా ఈ అభిప్రాయాల గురించి విభేదిస్తారు. ఎవరు విభేదించినా ఆయన ఆ రకంగా పెళ్లి చేసుకొని చెప్తాడు. ఏం చెప్తాడు? నేను పెళ్లి చేసుకుంది ఏదో కాదు, నాకు 70 ఏళ్ళు, ఆవిడకి 35 ఏళ్ళు ఎంత ఉంటుంది, ఏదో భౌతిక సుఖాల కోసం, శారీరక వాంఛల కోసం పెళ్లి చేసుకున్నానని ఆమె తప్పుడు ప్రచారం చేశారు చాలామంది అని చెప్పేసి దానికి కూడా వెనక తప్పకుండా తను కూడా చేయడం కోసం ఎవరు లేదన్నా వెనక తగ్గినటువంటి నేచర్ కాబట్టి ఆ రకంగా తను ముందుకు వచ్చి ఆ పని చేశాడు. తర్వాత ఆ ఉద్యమాన్ని కూడా బ్రహ్మాండంగా కొనసాగించాడు. తను మిగిలి ఉన్న సమయం ఎప్పుడో చనిపోవచ్చినటువంటి ఈయన యొక్క ఆరోగ్య పరిస్థితులు కాపాడుకుంటూ ఎప్పటికప్పుడు సరిచేసినటువంటి తన భార్యగా మూలంగా ఆయన అంతకాలం 95 సంవత్సరాలు జీవించేటువంటి అవకాశం ఆయనకు వచ్చింది. 95 సంవత్సరాలు ఆయన జీవించాడు. ఇక్కడ ఏంటంటే ఈ సమయంలోనే ఆయన ఇక్కడ శ్రీలంక నుంచి, బర్మా నుంచి, ఇప్పుడు మయన్మార్ అంటున్నాం, నేపాల్, మలేషియా ఇట్లాంటి దేశాలకు వెళ్ళి అక్కడ నాస్తిక ఉద్యమాన్ని గురించి, దేవుడు లేడు, మూఢనమ్మకాలు ఈ జాతికి చాలా వ్యతిరేకమని చెప్పేసి, ఏ దేశం అభివృద్ధి చెందడానికైనా ఇవి ఆటంకం అని చెప్పేసి వాళ్ళందరికీ వాటికి దేశాల్లో ప్రచారం చేశారు. ఇదే సమయంలో ఒకటి అంబేద్కర్ ఒకసారి కలుస్తారు. మలేషియాలో మన బౌద్ధ సభలు జరుగుతున్నప్పుడు ఇక్కడ పెరియార్కి ఆహ్వానం వచ్చింది, అంబేద్కర్ కూడా ఆహ్వానం వస్తుంది. ఆ సభలో ఇద్దరు కూడా పాల్గొన్నప్పుడు మంచి మాట మాట్లాడుకుంటూ, అంతకుముందు కూడా ఇద్దరు మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది డాక్టర్ అంబేద్కర్కి పెరియార్. ఈ సందర్భంగా మాట్లాడుతున్నప్పుడు అంబేద్కర్ గారు ఒక విషయం చెప్తారు, మన ఇద్దరు అభిప్రాయాలు చాలా విషయాల్లో ఉన్నాయి. ఈ దేశంలో మహిళలకు హక్కులు కావాలంటే ఇది ఇచ్చేటట్టు లేదు. హిందూ కోడ్ బిల్లు దగ్గర నుంచి వీళ్ళంతా వ్యతిరేకిస్తూ ఉన్నారు, మహిళలకి చేయట్లేదు. కానీ దీని నుంచి వదిలిపెట్టి మనం ఒక కొత్త మతం, బౌద్ధ మతంలోకి వెళ్ళినట్లయితే సమానత్వాన్ని బోధిస్తే మహిళలకు హక్కులు కల్పిస్తుంది, దానిలోకి వెళ్దామని చెప్పేసి ప్రతిపాదన చేస్తాడు పెరియార్. అప్పుడు పెరియార్ అంటాడు, నేను ఒక ఉద్యమంలో కొనసాగుతున్నాను, ఒక మతం ఉందని ఒక మతం తీసుకుంటే నేను ఇప్పుడు చేస్తున్న పోరాటాన్ని ఈ హిందూ మతంలో కానీ, ముస్లిం మతంలో కానీ, క్రిస్టియన్ మతంలో ఉన్నటువంటి అసమానతలకు వ్యతిరేకంగా పనిచేసే దానికోసం అవకాశం ఉండదు, నాకు అవకాశం ఉండదు. కాబట్టి నేను ఇదే పద్ధతిలో మతంలో జాయిన్ అవ్వకుండా పనిచేసి నేను మాట్లాడేదానికి వాల్యూ ఉండదు. నేను ఒక మతంలో జాయిన్ అయ్యి పనిచేస్తే మాత్రం నాకు అవకాశం ఉండదు. కాబట్టి నేను మతంలో జాయిన్ అవ్వను, నువ్వు మాత్రం అనుకున్నది చెయ్యని అనుకుని చెప్పేటప్పుడు కూడా ఒత్తిడి అప్పుడు ఏదో తూతూ మంత్రంగా నువ్వు బౌద్ధ మతంలో జాయిన్ అవ్వకు, లక్షలాది మంది అనుయాయులు జాయిన్ అవ్వు, అప్పుడు ఒక ఇండికేట్గా ఉంటుంది ఈ మతం అన్న సంస్కారాలు వస్తాయి హిందూ మతం అని చెప్పేసి అంబేద్కర్ చెప్పారు. ఇది ఆయనకు ఉన్నటువంటి దూరదృష్టి, ఆయన ఐడియాని ముందు తీసుకెళ్ళడం కోసం ఎక్కడ అవకాశం వస్తే అక్కడ అన్ని పద్ధతులను వాడుకున్నాడని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అంత అద్భుతంగా పనిచేశాడు ఆయన. చివరికి తను చనిపోయే రోజుకి తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కామరాజ్ కోసం. కామరాజ్కి వస్తే ఆయన ముఖ్యమంత్రిగా ఉండనంటున్నాడు అన్న విషయం తెలుస్తుంది. తెలియకపోతే నేను పిలిపియడం ఆయనకి వెళ్ళడం ఈ రెండు ఏదో జరిగింది. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడతాడు, రాక నీకు అవకాశం వస్తుంది, ఖచ్చితంగా నువ్వు ముఖ్యమంత్రిగా పదవి తీసుకో, అది బాధ్యత, దాన్ని ఉపయోగించాల్సి వస్తుంది, అవకాశం రాదు, దాన్ని 80% వదులుకోవద్దు, పని చేయాలి. ఆ తర్వాత ద్రవిడ కర్ణాటక అధికారంలో పెట్టినప్పుడు అక్కడ ఎవరు అన్నాదుర్గ అధికారంలోకి వచ్చినా, ఆ తర్వాత కరుణానిధి అధికారంలోకి వచ్చినా ఆ చీఫ్ పదవి, వాళ్ళు ఎవరు అధికారంలోకి వచ్చినా మన పెరియార్ దగ్గరకు వచ్చి వాళ్ళు ఆశీర్వాదం తీసుకోవచ్చింది. అన్నాదుర్గ వస్తాడు, వచ్చి ఆయన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి రమ్మని చెప్పే సందర్భంలో ఎంతో ఆరోగ్యం అప్పటికే బాగోదు.
ఆయన వచ్చి చెప్తాడన్నమాట, దండం పెడతాడు. దండం పెట్టిన తర్వాత వాళ్ళ భార్య టీ తీసుకొస్తాడు. అమ్మ, నీకు వ్యతిరేకంగా నేను చాలా తప్పుడు ప్రచారం చేశాను, దాన్ని నేను చింతిస్తున్నాను, నేను అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి, మమ్మల్ని క్షమించు అని చెప్పి కోరి వెళ్తాడు. అదే కరుణానిధి కూడా అట్లా ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా వీళ్ళ ఇంటికే వస్తాడు. అంటే రాజకీయాలకు అతీతంగా మూఢనమ్మకాలకి దుష్ట సాంప్రదాయాలకు వ్యతిరేకంగా పనిచేయడంలో అక్కడ ఉన్న ప్రభుత్వాలు కూడా పెద్ద ఎత్తున పనిచేస్తాయి. చివరికి ఒక మాట చెప్తాను నేను గురించి. ఆయన చనిపోయిన రోజు కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉంటాడు. చీఫ్ సెక్రటరీని పిలుస్తాడు. దీనికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలి అని చెప్పేసి చెప్తాను. చెప్తే సిఎస్ వచ్చి, సార్ గవర్నమెంట్లో ఏ రకమైనటువంటి పదవులు నిర్వహించినటువంటి వాళ్ళు ప్రభుత్వ లాంఛనాలు నిర్వహించకూడదండి, నిర్వహిస్తే ఏమైతే మన ప్రభుత్వం నాకు రద్దు చేస్తారండి కేంద్రం వాళ్ళు అని చెప్పారు. అప్పుడు కరుణానిధి అంటాడు, పెరియారికి లాంఛనాలు నిర్వహించడం కోసం ఈ ప్రభుత్వం నాకు ప్రభుత్వంలో ఉండటమే ఆటంకం అయితే, నా ప్రభుత్వాన్ని రద్దు చేస్తారని భావిస్తే నా ప్రభుత్వం రద్దయినా పర్వాలేదు, నువ్వైతే నిర్వహించాలి. అప్పుడు లాంఛనంగా చేస్తారు. ఆ రోజు చనిపోయినప్పుడు ఆ యాత్రలో లక్షల మంది ప్రజలు, లక్షల మంది పాల్గొన్నారు. అది ప్రజల కోసం, ప్రజల జీవితం కోసం తన జీవితాన్ని మొత్తం అంకితం చేసినటువంటి గొప్ప మహానేత, మూఢనమ్మకాలకు వ్యతిరేకించేది ఒక పెద్ద ఐకాన్, ఆ రకమైనటువంటి గొప్ప మేధావిగా ఉంది. నేను గురించి భారతదేశంలో గొప్ప మేధావులు 5-6 మంది చెప్తే భారతదేశంలో అందులో పెరియార్ ఒకటిగా నిలిచాడు అంటే మనం దాన్ని ఆశ్చర్యం లేదు. ఈ గొప్ప, ఈ గ్రేట్ మ్యాన్, గ్రేటెస్ట్ మ్యాన్. కాబట్టి ఈ సందర్భంగా పెరియార్కి నివాళులు అర్పించే సందర్భంగా మాట్లాడే అవకాశం కల్పించిన కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ